నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు జరిగిన సిపిఐఎం పెద్దపల్లి జిల్లా 3 మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ రామకుండం ప్రాజెక్టు 2వ నంబర్ గేట్ నుంచి నుండి అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి సెంటర్ వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ వెంటనే ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ వెంటనే ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ కార్మికుల కనీస వేతనం 26,000 కార్మికుల కనీస వేతనం 26,000 కార్మికుల కనీస వేతనం 26,000 కార్మికుల కనీస వేతనం 26,000 పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపోను పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపోను పూనారం హైవేని పూనారం ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూనారం ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా వేదికపై రావాలి. మెంటే శ్రీనివాస్ వేదికపై రావాలి. డి కుమ్రయ్య వేదికపై రావాలి. జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ రవీందర్ ఈ లావణ్య వేదికపై రావాల్సిన లక్ష్మి కాదాసి మల్లేష్. ఇప్పుడు మహాసభ బడ్జెట్ నిత్యావసర వస్తువుల సరుకులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు నూనె ధరలు ఎట్లా పెరిగినాయి, పప్పుల ధరలు ఎట్లా పెరిగినాయి, చింతపండు ఇతర వస్తువుల ధరలు ఎట్లా పెరిగినాయి. వాటికి సంబంధించిన కేటాయించే బడ్జెట్ పెంచకపోగా తన ఖర్చులో ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ను క్రమంగా తగ్గిస్తూ పోతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అనేక సంక్షేమ పొదుపు చర్యల పేరు మీద ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా తగ్గించింది. నిర్మలమ్మ ఆర్థిక శాఖ మందంటే ఎక్కడ ధరలు పెరుగుతున్నాయంటే మహిళల గుండె గబగబా కొట్టుకుంటుంది. అయ్యో ఇంతే వస్తుంది ఆదాయము, ఈ దవాఖానకేం పెట్టాలి, పిల్లల చదువులకేం పెట్టాలి, ఇంట్లో కావాల్సిన సరుకులు ఏమి తీసుకురావాలి, ఎట్లా సర్దాలి ఈ డబ్బును అని ఆలోచిస్తారు. నిర్మలమ్మకు మరి సాధించాం. కార్మికుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, విద్యార్థులు, యువకులు, అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు, అక్కడున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఇతర అనేక అంశాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఈ 3 ఏళ్ల కాలంలో పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న కార్యక్రమాలు, వాటి వల్ల ప్రజలకు
కష్టపడిన ఫలితాలు, చేసిన పోరాటాలు, ఉద్యమాలు, వాటి వల్ల ఈరోజు మనం సాధించుకున్నవేంటి ఇవన్నీ సమీక్షించుకుంటాం. ఈరోజు రేపు జరగబోయే సభల్లో ఖచ్చితంగా ఇవన్నీ సమీక్షించుకొని ఈరోజు ఉన్న పరిస్థితిని బేరీ చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలానికి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకొని 3 ఏళ్ల కాలానికి ఆ రకంగా ప్రజల్లో పనిచేయడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది. వల్ల ఇప్పుడు జిల్లా మహాసభలన్నీ పూర్తవుతున్నాయి. రాష్ట్ర మహాసభలో జనవరి 25, 26, 27, 28 4 రోజుల పాటు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్రేడ్ విజయన్ హాజరవుతా ఉన్నారు. అఖిల భారత పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు రాష్ట్ర నాయకత్వం, జిల్లాల నుంచి మహాసభల్లో ఎన్నిక కాబడిన ప్రతినిధులంతా రాష్ట్ర మహాసభకు హాజరవుతారు, అక్కడ చర్చిస్తారు. అఖిల భారత మహాసభలో తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ నెలలో జరగబోతున్నాయి. ఇదంతా నేను ఎందుకు వివరిస్తున్నానంటే సిపిఎం పార్టీకి ఉన్న ఆ ప్రజల పట్ల ఉన్న ఆ ప్రజా సమస్యల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ఖచ్చితంగా ఈరోజు మనం ఏం చేసినాం, ఎక్కడికి పోవాలి, రాబోయే కాలంలో పోరాటాలు, ఉద్యమాలను ఏ రకంగా రూపొందించాలి, అనుక్షణం ప్రజా సమస్య ఎక్కడుందంటే అక్కడ ఎర్ర జెండా ఉండి ప్రజలకు భద్రత, భరోసా, ధైర్యం, ఆ రకంగా నేనున్నాను నీకంట అనే కల్పించే పద్ధతుల్లో రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఉద్యమాలకు రూపకల్పన చేయాలి. సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, అట్లాగే భూ పోరాట కేంద్రాల్లో ఉన్నటువంటి సోదరిమణులు, అలాగే సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, పెద్దపల్లి, మంతని, మరి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, ఇతర అనేక రంగాల కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మరి యొక్క పట్టణంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఈ బహిరంగ సభను కూడా జయప్రదంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మొత్తం రామగుండం కార్పొరేషన్ యొక్క ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున రాబోయే కాలంలో ఈ యొక్క విధానం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి ఈరోజు బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు మొత్తం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచింది, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. అలాగే అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ఉప ఎన్నికల్లో ఎక్కడైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీ కూడా గెలుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షాలు కూడా గెలుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మహారాష్ట్రలో గెలిచాం, బీజేపీ విధానాలకు, బీజేపీ కార్యక్రమాలకు, మోడీ విధానాలకు భారత ప్రజలు ఆమోదిస్తున్నారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవం ఏమిటో ఇప్పుడు మన జ్యోతి గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు అంతర్జాతీయంగానే మన దేశం యొక్క పరువు బీజేపీ పోగొడతా ఉంది. ఎందుకంటే నిన్న అమెరికాలో ఒక కేసు బయటకు వచ్చింది. అమెరికా కోర్టు, అమెరికా గవర్నమెంట్ ఒక కేసును బయటకు తీసింది. ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి అదాని అనేటువంటి ఒక వ్యక్తి, ఒక కార్పొరేట్ సంస్థల యజమాని అమెరికాలో చందాలను వసూలు చేశాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లతోన మా దేశంలో మేము వ్యాపారం చేస్తున్నాం, సోలార్ ఎనర్జీని తయారు చేస్తున్నాం, మాకు బాగా లాభాలు వస్తాయి, మీరు పెట్టుబడి పెట్టమని చెప్పేసి అమెరికా ఇన్వెస్టర్లతో, అమెరికా ప్రజలతో డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు, అధికారులకు లంచాలు ఇచ్చేశాడు. కాబట్టి అమెరికా చట్టాల ప్రకారంగా అక్కడ డబ్బులు వసూలు చేసి భారతదేశంలో లంచాలు ఇవ్వడం చట్ట వ్యతిరేకం కాబట్టి అని చెప్పి కేసు బుక్ అయిపోయింది దాని మీద. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో భారత పరువుని ఈరోజు అదాని ఈరోజు రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమెరికాలో కేసు అయింది, రేపు అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏమైతుందో ఒక భాగం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ టీవీ గార్డెన్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 68వ అండర్-17 రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. Okay.
రెస్టారెంట్ నేర్చుకున్నారా బ్లూమర్ ఏమన్నా కాదా దానికి తగ్గట్టు కూడా రెండేది ఓకే థ్యాంక్ యూ మనం ఈరోజు ఈ వేదిక ఈ సహకారంతో వచ్చింది ఎందుకంటే క్రీడల పట్ల సార్కున్న ఇంటిమెసీ సార్కు మాతో ఉన్న పరిచయాన్ని ఈ రకంగా మేము వినియోగించుకుంటున్నందుకు సర్వదా సార్కు పెద్దపల్లి జిల్లా కరాటే అసోసియేషన్ నుంచి మీకు జీవితంలో రకరకాలుగా ఉపయోగపడాలి. ఎందుకంటే మీరు ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రపంచంలో మీరు బయటకు వెళ్తే రకరకాలైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు నేర్చుకున్న ఇది మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఉపయోగపడతా ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ మనం ఎవడో ఒకటి కామెంట్ చేసి ఏడ్చుకుంటున్నాను ఏదో అని చెప్పేసి ఏడ్చుకుంటూ పోవడం కాకుండా ఒక మానసిక శారీరక దృఢత్వాన్ని మీరు సంపాదించుకోవడం వల్ల ఇట్లాంటి గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అంటే మీకు చదువులోనూ అకాడమిక్లోనూ కెరియర్లోనూ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు మీరు పోతా ఉంటారు. మీరు పోతున్న ఎవడో ఒక పోటీ ఒక అమ్మాయి మీద అంటా ఉంటారు. మీరు చూసి మామూలు అప్పుడైతే నాటిన మీద భయపడి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడు ఏమంటాడో ఎందుకంటే కొడతాడు వచ్చి తిరుగుతాడు వచ్చి ఏమని అంటాడు. కానీ ఇప్పుడు మీకు టెక్నిక్ తెలుసు, ఎదుటో ఎట్లా పడేయాలనే టెక్నిక్ మీకు తెలుసా తెలియదా? తెలుసు కాబట్టి ఆ ధైర్యంతో మీరు వెళ్ళి మనం కింద పడేయాలి, కొట్టాలి, అంటే రక్షణ కల్పించాలి. కొట్టాలంటే దాని అర్థం ఏంటంటే మనం మీకు మీరే రక్షణ కల్పించుకోవడం కాకుండా మన పక్క వాళ్ళకు కూడా రక్షణ కల్పించే మానసిక శారీరక దృఢత్వాన్ని దీని ద్వారా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా అబ్బాయి ఎందుకంటే మీరు చేయాలనుకున్నాను నేను చదువుకునే వయసులో ఏదైతే చేయాలనుకున్నామో మీరు అది చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇదొక స్పెషల్ గేమ్. మిగతా గేమ్స్ తోటి పాటు పోల్చుకుంటే కరాటే అనేది ఒక స్పెషల్ ఎంటిటీ ఉన్న గేమ్. ఏమైనా సరే ఏదో ఒకటి ఒకప్పుడు కరాటే నేర్చుకునే వాళ్ళని చూస్తే దూరంగా అనుకోవాలి, కరాటే వచ్చే వాళ్ళకి దూరంగా ఉండాలనేటువంటి ఒక అది ఉండేది. అది బహుశా మీ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు చెప్తారు. తల్లిదండ్రులు కూడా కొంతమంది వచ్చినట్టున్నారు, చాలామంది వచ్చినారు. వాళ్ళు కూడా బహుశా వాళ్ళు ఏదైతే కావాలని అనుకున్నారో వాళ్ళను మీ రూపంలో చూసుకొని ఉంటుంటారు. వాళ్ళు బహుశా తల్లులు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకున్న పరిమితులు వాళ్ళు కాలేక వాళ్ళకు అప్పుడు సౌకర్యం లేక అవకాశం లేక మీ రూపంలో వాళ్ళని చూసుకొని ఉంటుంటారు బహుశా. అందుకు ఇంత మంచి ప్రోత్సాహం ఇస్తున్న తల్లిదండ్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన పిల్లలు మనలాగే ఉండాలని అనుకోవడం కాదు, వాళ్ళకున్న పరిమితులు ఏంటి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటో కూడా గుర్తించాలి. ఎందుకంటే మనం ఇంజనీర్ కావాలనుకుంటాం, డాక్టర్ కావాలనుకుంటాం, లేకపోతే ఇంకేదో ఛాంపియన్ కావాలనుకుంటాం, మనం కాలేకపోవచ్చు. అట్లానే ఇప్పుడు మన పిల్లలు నేను అది కావాలనుకున్నాను ఇదే కావాలని కూడా దయచేసి ఒత్తిడి చేయదు. మీరు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించండి. వాళ్ళకున్న ఉత్సాహం, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, వాళ్ళకున్న పరిమితులు ఏంటి, వాళ్ళకున్న ఎబిలిటీ ఏంటిదో కూడా ఇది తల్లిదండ్రులు గుర్తించి చదువులో కానీ మిగతా దాంట్లో కానీ ప్రోత్సహిస్తే మనం అనుకున్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ రాణిస్తారు. అది తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం. రెండోది పిల్లలు మీరు యాక్చువల్గా మీతోటి నేను ఎందుకు ఇంతగా మాట్లాడాలనేటువంటి కోరిక ఉంది అంటే సౌండ్ మైండ్ ఈ సౌండ్ బాడీ అని ఒక సామెత ఉంటుంది. ఒక సౌండ్ మైండ్ అంటే మనకు మంచి సైకాలజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే బాడీ కూడా స్ట్రాంగ్ ఉండాలి, మన శారీరక దృఢత్వం కూడా స్ట్రాంగ్ ఉండాలి. శారీరక దృఢత్వం ఉంటేనే మానసికంగా కూడా మనం దృఢత్వంగా ఉంటాం, గట్టిగా ఉంటాం. ముఖ్యంగా మనకి ఆటలు ఏం నేర్పుతాయంటే ఊరికే గెలిపోవటం కాదు. ఆటలు మనకు నేర్పేది ఏంటంటే ఒక జీవిత పాఠం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది అంటే గెలిచినా కానీ గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఆ క్షణం మాత్రమే బాధపడతారు. మళ్ళీ ఓడిపోయిన రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేస్తారు. అది మనకి జీవితం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓటమి అక్కడితో ఆగిపోదు, మళ్ళీ వెంటనే రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేస్తాం. ఆ స్ఫూర్తిని మనకు ఆటలు ఇస్తుంది. అదేవిధంగా మనం ఇట్లాంటి ఆటల లోపల మనం గెలుపోటలతో తీసుకున్నట్టయితే కనుక దీన్ని మనం జీవితాన్ని కూడా అనుభవించుకోవచ్చు. రేపు మన జీవితం లోపల మనం అనుకున్నది కాలేకపోతే మనం చాలా మంది బహుశా మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, మీరు చూసినట్టు కోసం మీరు కూడా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు, తాత్కాలికమైన విషయాలకు
చాలా మంది యంగ్ పిల్లలు తమ జీవితాలను అర్పిస్తా ఉన్నారు, తీసేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. అట్లాంటి ఒక మానసిక దృఢత్వం కావాలంటే అది ఆటల ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎట్లా సాధ్యమైంది? ఒక బౌల్లో ఓడిపోతే, ఒక గేమ్లో ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ గేమ్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఓడిపోయినా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సెకండ్ రౌండ్కు లేక ఇంకో గ్రూప్ రౌండ్కు లేక నెక్స్ట్ గేమ్లో ప్రిపేర్ అవుతారు. అట్లాంటి ఒక మానసిక స్థైర్యాన్ని మీరు ఈ ఆటల ద్వారా నేర్చుకోవాలి. ఈ ఆటల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి? ఒక మానసిక స్థైర్యం, సైకలాజికల్గా స్ట్రాంగ్ అయిపోవాలి. ఇక్కడ మీరు జిల్లా స్థాయిలో రాణించి ఇక్కడికి వచ్చాం. జిల్లా స్థాయిలో ఎంతమందితో పోటీ పడి ఇక్కడికి వచ్చాం? చాలా మందితో పోటీ పడి వచ్చాం. ఇక్కడ నుంచి స్టేట్ మళ్ళీ సెంట్రల్కి వెళ్ళాలి. అంటే గెలుపుకోవడం అనేది సహజంగా తీసుకొని మళ్ళీ గెలుపుకోవడం, మళ్ళీ సక్సెస్ వరకు ప్రయత్నించడమే క్రీడల లోపల, స్పోర్ట్స్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అంతరే. సో దాన్ని మీరు ఆకలించుకొని అర్థం చేసుకొని చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మహారాష్ట్రలో మరోసారి 226 సీట్లతో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున బాణసంచ కాలుసు స్వీట్స్ పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతోని మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి మొన్న చూసినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్లో ఎంపీ ఇంకా ఘన విజయంగా సాధించిందో అంతే స్ఫూర్తితో మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి కూటమితోనే 3 కూటమితోని వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ మరి అత్యధిక మెజార్టీ దాదాపు 220 సీట్ల పైగా కూడా మరి సాధించుకున్న ఘనత మరి భారతీయ జనతా పార్టీకి. రోజు రోజుకి కూడా భారతీయుల మధ్యలో మరి భారతీయ జనతా పార్టీ చాలా నాటుకుపోతుంది. మరి రాబోయే కాలంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇలాగే ఘన విజయం రావాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితోని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలము మరి కట్టుబడి ఉండి పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో విన్ అయినటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ఈరోజు వెలువడినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మహాయుతి గఠబంధన్ ఏదైతే ఉన్నదో మరి భారీ విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం తరఫున హర్షాతి రేఖలు వ్యతిరేక సంబరాలు జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ
కర్ణాటక 2 రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆడ పనిచేసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఈ రాష్ట్రాలలో నిలబెట్టుకోలేక అక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపిళ్ళు భారీ మెజార్టీని కట్టివేయడం జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా. నల్గొండ జిల్లా నకరేకల్ బైపాస్ వద్ద మహబూబాబాద్ పర్యటన భాగంగా వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల కోసం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన ఎస్ఏ రచన పోటీలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విచ్చేయగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మరియు పొన్నం అశోక్ గౌడ్ ఆహ్వానం మేరకు టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల వరలక్ష్మి హాజరై మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేదే ఎర్రజెండా సిపిఎం పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్ న్యాయవాది మేకల మల్లేశం యాదవ్ అన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలో ఆదివారం ఎన్టీపీసీలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. మహాసభల ప్రారంభానికి ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ భిక్షపతి జెండా ఆవిష్కరణ చేయగా అమరవీరులు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సీతారాం యేచూరి చిత్రపటానికి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి, మల్లు స్వరాజ్యం చిత్రపటంకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భూపాల్, అమరవీరుల స్తూపానికి జిల్లా కార్యదర్శి వైయాకయ్య, సీనియర్ నాయకులు నర్సయ్య నివాళులు అర్పించారు. సీతారామేశ్వరి
ఆశయం జిల్లాలి ప్రజావుతా ఉన్నాం. జోహార్ మల్లు స్వరాజ్యం గారికి, జోహార్ మల్లు స్వరాజ్యం గారికి, జిందాబాద్ జిందాబాద్, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, భూ పోరాటాలు వర్ధిల్లాలి. కామ్రేడ్స్ అమరవీరులకు అమరవీరుల ఆశయాలు అమరవీరుల ఆశయాలు. కామ్రేడ్స్ మన ఇంకొక ఇక్కడ సీనియర్ నాయకులు మన నిర్వహి నరసింహ గారిని అడ్డం పోతే ఎట్లా మనం ప్రాంతంలో ఎన్టీపీసీ జ్యోతినగర్ శ్రీ లక్ష్మీ కేశవ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాం. నిన్నే మన దగ్గరలో మా వినోద్ కాంగ్రెస్ అందరు సైనికులు కూర్చోండి. మహాసభ మన మహాసభకు ముఖ్య అతిథులు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ జ్యోతి గారిని, మన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, మన జిల్లా గైడు వచ్చేసాయమ్మా. అట్లాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ ముఖ్యమరావు, మహేశ్వరి, కమిటీ కుమారు, రామాచారి వేదికపైకి రావాల్సిందిగా
కూడా రాగానే వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ షెడ్యూల్ ప్రకటిస్తా, తర్వాత ప్రారంభ కమిటీలకు సంబంధించి కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే సమయం రీత్యా మనం అన్ని ప్రకటించుకుంటే మనకు 1 by 1 కార్యక్రమం. సీనియర్ రవీందర్ సభ్యులుగా ఆగా సందీప్ జిల్లాల పరిషత్ గారు ఉంటారు. అంటే మినిట్స్ సాయంత్రం మహాసభ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు నువ్వు ప్రతిపాదిస్తున్నావు. చిన్నగా ఈ అవకాశం అధ్యక్షులుగా ఉన్న కామ్రేడ్ నాంస ఈ సభకు మన అవకాశం అధ్యక్షులుగా తెలియజేస్తూ ఈరోజు కేశవ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఏదైతే ప్రతినిధుల మహాసభ ప్రారంభం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రారంభ సభలో ప్రతినిధులు, నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వేదికపై తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం కానీ, భారతదేశం కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే కమ్యూనిస్టు యొక్క అవసరమైనటువంటిది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం కాదు, ప్రజలే ఆ రకమైనటువంటి యొక్క సందేశాన్ని ఇస్తున్నారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్రలో, జార్ఖండ్లో. ఈ ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుని సునామీ సృష్టించారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లేదా బూర్జా పార్టీలు వచ్చిన చీలికల్లో కావచ్చు, రాష్ట్రం యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి కావచ్చు, ప్రజలకు అనేక రకాల భ్రమలు సృష్టించి అలాగే మత ఉన్మాదాన్ని కూడా రెచ్చగొట్టి ఆ రకమైన ఒక వాతావరణాన్ని సృష్టించిన నేపథ్యంలో ఆ ఎన్నికలు మహారాష్ట్రలో జరిగినాయి. అలాంటి వాతావరణంలో కూడా అట్టడుగు వర్గాల వాళ్ళు, ప్రజలు, పేదలు, ఆదివాసీలు, గిరిజనులు మేము ఎర్ర జెండా పక్షాన్ని ఉన్నామని చెప్పేసి సూచనగా మళ్ళీ దహను అనేటువంటి ఒక అసెంబ్లీలో సిపిఎం ఎర్ర జెండా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే అత్యధికమైన సీట్లు గెలిచి దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక రాష్ట్రంలో కూడా, దేశ ఆర్థిక రాజధాని ఉన్నటువంటి బొంబాయి ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో అది కూడా అక్కడ ఒక సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఎగురవేసి ఒక ఎమ్మెల్యే గెలిచాడంటేనే భారతదేశంలో ఇంకా భారతదేశానికి, భారత ప్రజలకు, పేదవర్గానికి మన మార్క్సిస్ట్ పార్టీ యొక్క అవసరమైనటువంటిది ఈ సందర్భంగా ఉందని చెప్పేసి మనం గమనించుకోవాలి. అదే సందర్భంలో మహారాష్ట్రలో అత్యధిక దాదాపు చాలా ప్రాంతాల్లో సిపిఎం పార్టీ మన పార్టీ పోటీ చేసింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక సీట్లో 2వ స్థానంలో కొద్ది ఓట్లతో ఓడిపోయారు ఒక ఎమ్మెల్యే. అక్కడ కూడా 1,00,000కి పైగా ఓట్లు వచ్చినాయి మన పార్టీకి. అంటే ఒక సీట్లో గెలిచాము, ఒక సీట్లో 2వ స్థానంలో వచ్చాము. సోలాపూర్ లాంటి కార్మిక కేంద్రంలో మంచి ఓటింగ్ మనం సాధించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రెండవది జార్ఖండ్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ కూటమిని మట్టి కనిపించి అక్కడ కాంగ్రెస్, జేఎంఎం అలాగే ఇతర వామపక్ష శక్తులు అందరూ కలిసి ఒక ఐక్య కూటమిగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూటమి గెలిచిందని చెప్పేసి మీ అందరికీ తెలిసింది. అక్కడ బీజేపీ ప్రజలు తిరస్కరించేశారు. రెండవది అక్కడ కూడా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, ఎమ్మెల్యే పార్టీల వాళ్ళు పెద్ద సంఖ్యలో పోటీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజా విజయోత్సవాల గురించి ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ విఎం సంతోష్ ఆదేశాలతో గద్వాల జిల్లా డిపిఆర్ఓ ఆరిఫ్యుద్దీన్ సారథ్యంలో అలంపూర్ తహసీల్దార్ మంజుల ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా సాంస్కృతిక సారథి అధ్యక్షులు రాహుల్ కళ బృందంచే సోమవారం అలంపూర్లో పర్యటించారు. మేడం కి టైం లేదు. 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. దిగులు చెల్లగిరి సత్యం, ఇంటికి గడప గడపకి ప్రజాపాలనకి సత్యం. 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. ఇంటికి దీపం ఆడపడుచని మహాలక్ష్మి పథకం వచ్చింది. భూతల్లిని ముద్దాడిన బిడ్డకు రైతు భరోసా పథకం హామీ. నిలువ నీడలేనట్టి నిరుపేదలా కలిగిస్తా, అరకట్టుకునేందుకు ఇల్లిస్తామని ఇందిరమ్మ పథకం తెచ్చింది. 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, 6 గ్యారెంటీల అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. చీకటి గమ్మిన రాత్రులనెన్నో గుర్తు చేసుకుంది, కట్టుకోలేని కరెంటు బిల్లతో అందిక వస్తుంది మనకు. 200 యూనిట్లతో ఉచితరిస్తుంది మనకు. మోదీ పథకం తోటి గడప గడప వెలుగుతుంది మనకు. 6 గ్యారెంటీ 6 గ్యారెంటీ అమలు చేయవచ్చింది నూతన పాలన, ప్రజాసేవే ఈ పాలన. ప్రజాసేవే ఈ పాలన, 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 ప్రజాసేవే ఈ పాలన. మహాలక్ష్మి పథకంతో మహాలక్ష్మి పథకంతో మహిళల్ని ఆదుకుంది నాగమలే దారిలో, ప్రజాపాలన వచ్చింది. గృహజ్యోతి పథకంతో నాగమలే దారిలో ఇంటింటికి వెలుగులంట నాగమలే దారిలో. జ్యోతి పథకంతో నాగమలే దారిలో ఇంటింటికి వెలుగులంట నాగమలే దారిలో. 200 యూనిట్లు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చు నాగమలే దారిలో, ప్రజాపాలన వచ్చింది. నీ దారి నా దారి నాగమలే దారిలో, రేవంత్ అన్న మన దారి నాగమలే దారిలో. అరే ఆర్టీసీ బస్సులల్ల నాగమలే దారిలో, ఆడళ్లకు ఉచితమంట నాగమలే దారిలో. అరే 500కే గ్యాస్ 500కే గ్యాస్ అందించగలిగినది నాగమలే దారిలో, ప్రజాపాలన వచ్చింది. గరీబుల్ల బతుకులల్ల నాగమలే దారిలో, కొత్త బతుకు రావాలి నాగమలే దారిలో. దారిలో గరీబ్
నిజామాబాద్ జిల్లాలో ప్రజావాణిలో ఫిర్యాదులు ప్రజావాణి కార్యాలయానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో 5 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి పరీక్షలు మరియు శస్త్రచికిత్స శిబిరాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. మిగతా ప్రజాప్రతినిధికి అందరికీ నా నమస్కారం అండి. సో నేను కొన్ని 2-3 విషయాలు మీ అందరూ అంటే జిల్లా పరిపాలన తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఫస్ట్, త్వరలోనే ఎమ్మెల్యే గారి శ్రద్ధతో మన గౌరవ మినిస్టర్ గారి శ్రద్ధతో మీకు కొత్త ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే తిరుపతిలో ఉందో మొత్తం జనాలకి ప్రజాకి మళ్ళీ సమర్పించే క్రమంలో మేము కృషి చేస్తూ ఉన్నాము. మొన్న సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది. సో త్వరలోనే అది ఒక ఆవిష్కారం కార్యక్రమంలో కూడా మీ అందరు పాల్గొంటారని మేము భావిస్తూ ఉన్నాము. రెండవది, గోవింద్ సార్ చెప్పినట్లు ఇప్పుడు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలో గతంలో ఉన్న 5 లక్షల భద్రత కాకుండా దాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 10 లక్షలే చేసింది. 10 లక్షలలో మీకు షుగర్తో వచ్చిన గ్లూకోమా సంబంధించిన కంటి వ్యాధులు కూడా కవర్ అవుతూ ఉన్నాయి. సో దయచేసి మనం కొన్నిసారి ఏం అపోహాల్లో ఉంటారంటే ఇది కంటి సంబంధించిన వ్యాధి అంటే 60-50 దాటిన తర్వాతనే వస్తుంది. అలా కాదు అండి. అది ఒక చిన్న కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉంటే కూడా మీ కంటిలో కనపడతా ఉంది. సో ఇది అన్ని చిన్న పిల్లలైనా కావచ్చు, పెద్ద వయసులో ఉన్న మనిషి కావచ్చు, ఎవరైనా తప్పకుండా వాళ్ళు ఇక్కడ చెక్ చేయాలి. ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు ఇంకొక మాట అన్నారు, ఇక్కడ వెంటనే మీకు వీలంత వరకు గ్లాసెస్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అది ఎంతో సంతోషంగా ఉంది. సో sir, I also would like to extend our heartfelt thanks. You chose such a backward area so far from Hyderabad. We are very grateful to you, sir. One small request, given that as you said there is a lot of prevalence of cataract and other incidences, we would require some vitamin A supplements from your hospital to be provided here on a daily basis, sir, on a rotation basis. The intent I would request Superintendent Madam to provide. ఎందుకంటే సార్ విటమిన్ ఏ మళ్ళీ థాలసీమియా అవి అన్ని ఈ ప్రాంతాల్లో. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఇఫ్ డైలీ సప్లై ఆర్ వీక్లీ సప్లై దాట్ క్యాన్ బి ప్రొవైడెడ్, ఇట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్. మేము ఎట్లాగో మా సెంట్రల్ డిపాజిటరీ నుంచి పంపిస్తూ ఉంటాము సార్. అది కాకుండా కొన్ని సొఫిస్టికేటెడ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో వి వుడ్ రిక్వెస్ట్ ఇఫ్ దాట్ కుడ్ బి ప్రొవైడెడ్.
అండ్ మీ అందరు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ శిబిర్ని ఉపయోగించాలి. తప్పకుండా మీ ఐ టెస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, కొన్నిసారి మనకి అనిపిస్తుంది అరే బాగానే ఉంది, మా వయసు 20 కదా, బట్ 20 ఉన్న ఏది అయినా మీరు తప్పకుండా టెస్ట్ చేయించాలి. కొన్నిసార్లు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. సో ఫోన్స్ వాడితే మన ఐస్ ఎండిపోతాయి. ఆ ఎండిపోయేదానికి కూడా సమాధానం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ కృష్ణపతి గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, ప్రజాప్రతినిధులకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చదువుకున్న మన జిల్లాకి మంచి పేరు ఇంతకు ముందు మీకంటే పెద్ద క్లాసెస్ లో ఉన్న అలుమ్నైస్ కి, విద్యార్థికి అందరికీ నా నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు అంతా చొరవ ఒక మౌలిక అంటే స్కూల్ మీద ఎందుకు చూపెడుతున్నారంటే మనం అందరం గమనించాల్సింది. ఇప్పుడు మీ అందరి ఇప్పుడు మాకు ఉన్న మీరు భావితరాలు, మొత్తం దేశం భవిష్యం కావచ్చు, మన రాష్ట్రం భవిష్యం కావచ్చు, మీ చేతిలోనే ఉంది. సో మీరు మంచిగా చదువుకోవాలి, మీరు మన జిల్లాకి, మన నగరికల్కి మంచి పేరు తీసుకురావాలి అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఐడియా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న మనిషి. తన ఈ పై స్థాయికి వచ్చారంటే అక్కడ ఉన్న టీచర్స్ కి మనం ఒకసారి అభినందన ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ అందరూ కూడా రేపు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న విసిల్బాట్ ఏ కార్పొరేట్ స్కూల్లో ఉన్న విసిల్బాట్ ని పోటీ పడేలాగా ఉంది. ఇది కాకుండా ఇది నెక్స్ట్ 24 hours పంపించండి. దీంతో పాటు కొంతమంది వాలంటీర్స్ ని పెట్టడం అనేది మాకు ఉన్న సూచన. సో దయచేసి మీ అందరు కూడా ఒక గంట ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఐఐటి, IIT బస్తా కాకుండా చాలా ఉన్నాయి. 2 క్లాస్ ఇస్తూ ఉంటారు కానీ నేను అంత త్వరలో దయచేసి నా మాట వినండి. ట్రిక్స్ ఆడి ఉన్నాము. ఓకే, ఎప్పుడైనా ఏదైనా బోర్ కట్టి ఉంటే మేము వెంటనే తాగి కొట్టేవాళ్ళం. బట్ ఇవన్నీ ట్రిక్స్ నాకు తెలుసు. సో ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యావత్ తెలంగాణలో మనకి ఉన్న మిడ్ డే మీల్స్ 40% చార్జెస్ పెట్టడం జరిగింది. ఇది గత దశాబ్దం నుంచి జరిగింది. సో ఇది నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మీద పెడుతున్న శ్రద్ధ, దాని మీద పెడుతున్న ఫోకస్ అంటే మన పిల్లల భవిష్యత్ కోసమే. సో దయచేసి అటెండెన్స్ కూడా 100%, 95% అయ్యేలాగా మరి టీచర్స్ కూడా చొరవ చూపెట్టాలి. ద్వారా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కంటి ప్రాబ్లంతోని, ఐ ప్రాబ్లంతోని బాధపడుతున్నటువంటి ప్రజలకు వాళ్ళ ఐ ప్రాబ్లం నుంచి విముక్తి చేయాలని, వారిని బాగు చేయాలని, వారికి మంచి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మానవీయ కోణంతో చేస్తున్నటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంత గొప్ప హాస్పిటల్, ఇంత గొప్ప వ్యక్తి గోవింద్ గారు మనకు సేవ చేయడానికి, మనం సర్వీస్ చేయడానికి 3 రోజుల పాటు మనకు టైం ఇచ్చిండు. ఈ 3 రోజుల పాటు మీరు కంటి పరీక్షలు చేయించుకొని ఇక్కడ డాక్టర్స్ ఇచ్చేటువంటి ఒక సలహాలు, సూచనలను మీరు తీసుకొని ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వారే భోజనం ఇచ్చి, వారే మెడిసిన్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని దించిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గోవింద్ గారు చేపట్టారు. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ మనం ఖర్చు లేకుండా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యంతో మన కళ్ళను బాగు చేసుకుందామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కొంతమందికి ఆపరేషన్ అవసరం లేకుండా స్పెట్స్, అద్దాల వరకే అవసరం ఉంటే ఆ అద్దాలు కూడా ఇచ్చేటువంటి ఒక ఏర్పాటును కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు, DCH గారు, మాతృగా మేడం గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని
వారు సొంతంగా వారే ఓన్ చేసుకొని నడుపుతున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాసెస్, ఈ ఆపరేషన్ చేయటం కానీ, ఈ చెకప్లు కానీ బయట మనం చేపించుకుంటే ప్రైవేట్లో 20,000కు పైచిలకు అవుతుంది. 20,000కు పైచిలకు ఖర్చు అవడంతో పాటు హాస్పిటల్లో మనం ఉండటం, మనకు ఒక అటెండర్ ఉండటం, వారికి కూడా మంచి చెడు ఖర్చులన్నీ కూడా కలిపితే 30,000 దాటిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ₹1 ఖర్చు లేకుండా గోవిందారి గారు ఇచ్చినటువంటి సహకారంతో మనం తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. అందరూ హాజరై ఈ కంటి పరీక్షలు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మాకు షుగరు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయించుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి షుగర్ ప్రాబ్లం ఉన్న మీ కంటి పరీక్షల్ని చేయించుకొని మీ కంటి ఆపరేషన్స్ని కూడా చేయించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలకు అందించిన గోవిందారి సార్కి ఈ నియోజకవర్గ ప్రజలతో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ముందుకు సాగుతున్నారని నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామితో కలిసి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఓకే ఠాకూర్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు జీవో రావడం జరిగింది ఒక నర్సింగ్ కళాశాలకు. ఈరోజు తరగతులు ప్రారంభించడం, ఎవడైతే నోర్లు తెరిచి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారో ఇక్కడికి ఏమీ రాలేదనేందుకు దానికి ఈరోజు జీవో కాపీ కూడా నర్సింగ్ కాలేజీకి రిలీజ్ అయ్యి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండంలో నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. ఇది ఒక్కటే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం KG to PG ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ ప్రారంభం కాలే.
కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పడంతో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మల్టీ స్కూల్ స్టార్ట్ చేసేందుకు ఈరోజు ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కాపీ కూడా ఇక్కడ మేము చూపిస్తా ఉన్నాం. ఎవరైతే నోర్లు తెరిచి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని చెప్పి చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ రాజ్ ఠాకూర్ గారి తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇదొక్కటే కాకుండా వేల కోట్ల రూపాయలు రామగుండం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1:800 రామగుండానికి తీసుకొచ్చి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు తోటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 20 నుంచి 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నది. అదొక్కటే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రాజెక్ట్ అని వదిలిపెట్టిపోతే ఈరోజు 3x800 ఏదైతే 2,400 మెగావాట్లు 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రామగుండం ప్రజలకు కరెంట్ అవసరం లేకున్నా ఇక్కడ ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు అమ్మడం వలన ఇక్కడ పవర్ ప్రాజెక్టు నెలకొల్పితే దాదాపుగా 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పేసి ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా తన చిత్తశుద్ధితోటి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి. 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో మళ్ళీ ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడాలి, పచ్చగా వర్ధిల్లాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ శాంక్షన్ చేసిన గౌరవ దామోదర నరసింహ గారికి, అలాగే ఇవన్నిటికీ ముందుండి నేనున్నా అని చెప్పేసి ముందుకు వెళ్తూ నా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇన్ని నిధులను తీసుకొస్తా ఉన్నాడు. ఇదంతా కాకుండా ఆ రోజు అబద్ధాలు చెప్పి TUFIDs నుంచి నిధులు వచ్చినాయని ఒక దొంగ పత్రం చూపిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు మరి రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ సహకారంతో మరి మా దిశ దశ అన్నిటికీ మూల కారణమైనటువంటి శ్రీధర్ గారి సహకారంతో మరి రామగుండం ముందు బిడ్డ మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దాదాపుగా రోజుకు 24 గంటలుంటే 18 గంటలు శ్రమిస్తూ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ పోతే సెక్రటరీలో నిత్యం అభివృద్ధి కోసమే కష్టపడుతున్న మక్కన్ సింగ్ పై బీఆర్ఎస్ నాయకులు బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మొన్న ఒక దీక్ష చేశారు. ఆ దీక్షలో ఎవడైనా పాల్గొన్నాడా? చిరు వ్యాపారం ఎవరికైనా నష్టమైందా? ఇబ్బంది కాలే. మొన్న ఒక సోదరుని మాట్లాడుతుంది, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడట, రమ్మని చెప్పి చౌరస్తకు మేము కూడా వస్తాం, రమ్మని చెప్పండి. మేము మొన్నే ప్రెస్ మీట్లో చెప్పినాము, శ్వేతపత్రం కాదు, మీరు కేవలం 100కు కేటీఆర్ వచ్చినప్పుడు 100 కోట్లు వచ్చినాయి, మరొకసారి వచ్చి 200 కోట్లు వచ్చినాయి. మేము నేను 20 సంవత్సరాలు లైవ్లు ఉంటాను కార్పొరేషన్లో. ఏ ఒక్కరోజు కూడా పట్టణ ప్రగతి సంవత్సరానికి 2 కోట్లు తప్ప వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే 3 నెలలు ప్రభుత్వం కొలుదీరేందుకు సమయం తీసుకుంటే మరొక 3 నెలలు ఎంపీ ఎలక్షన్ల కోడ్ పరంగా ఇంకో 3 నెలలు వేయింది. కేవలం 4 నెలల సమయంలోనే మరి దాదాపుగా 370 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కే అది చెందుతుంది. ఎందుకనంటే బండలవాగు ప్రాజెక్టు కానీ, లక్ష్మీనగర్ 4 డివిజన్లకు సంబంధించిన 32 కోట్ల రూపాయల సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ లైన్ కానీ పూర్తి స్థాయిలో చేయాలని గౌరవ మా దిశ దశ మా ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారితే మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ తెచ్చిరని చెప్పారు. మెడికల్ కాలేజ్ సంబంధించిన 500 కోట్ల రూపాయలు మరి ఎక్కడికి పోయినాయి? 240 కోట్ల రూపాయలే అవి శాంక్షన్ అయ్యాయి.
మళ్ళీ శ్రీధరబాబు సహకారంతో మా ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ పట్టుబట్టి 140 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొస్తేనే మళ్ళా ఇప్పుడు ఈ హాస్పిటల్ భవనం సముదాయం జరుగుతుందనంటే కేవలం ఘనత శ్రీధర్ బాబు గారిది, మక్కర్ సింగ్ గారి. బీఆర్ఎస్ నాయకులు చేసేదంత నిన్న కూడా ఎన్ఆర్ఐ మాట్లాడతాడు, వాడు అమెరికాలో ఉంటే ఇక్కడ ఏం జరిగింది వానికి. ముఖ్య కారణం ఏమంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు మనకు నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన రామగుండంలో వచ్చేసింది. అలాగే డెంటల్ కాలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే డెంటల్ కాలేజ్ కూడా వస్తుంది. మన ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మెడికల్ హబ్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ హబ్. ఎక్కడైతే రామగుండంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా చదువుకోవాలి, మంచిగా మెడికల్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అంశంలో ముందుండి ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. అలాగే కూలగొట్టడం విషయానికి వస్తే మనం ఏదైనా కొత్త కట్టాలంటే ఖచ్చితంగా పాతవి తీసేయాల్సిందే. పాతవి తీసేస్తేనే కొత్తవి కట్టగలం. పాతవి తీసేయకుండా దాని మీద కొత్తవి కట్టే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా మంచిగా చౌరస్తా మంచిగా కావాలన్నా, ఎక్స్పాన్షన్ కావాలన్నా పేద ప్రజలు, ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం పెద్ద వ్యాపారస్తులుగా ఎదగాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని తీసేసి అదే ప్లేస్లోనే వాళ్ళకు ఇంకా పెద్ద షాప్స్ కట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు షాప్స్ కట్టిస్తున్నారు. కాబట్టి రామగుండం ప్రజల తరఫున మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మినిస్టర్ గారు దిద్దుల శ్రీధరబాబు గారికి, అలాగే మన సీఎం గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరం కంపెనీలో బోనస్ కోసం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. యాజమాన్యం బోనస్ చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరి, మాదాథ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి కంపెనీ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులకు బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేశవరం యాజమాన్యం ఈరోజు కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకేదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వకుండా, దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే, అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తాం. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్ల బాడ్జీల ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనస్ ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. దీనికి తప్పకుండా కార్మికులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. వారి కోరిక, ఎందుకంటే గత ఎన్నో ఏళ్లుగా ఇది బోనస్ పెరుగుకుంటూ వస్తూ ఉన్నది. ఈ యొక్క మా కేశవరం కార్మికుల బోనస్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల సమస్య మీద సమ్మెకు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అంతర్గామ మండలం, పాలకుర్తి మండల యువకులు, నాయకులు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాత్రికేయ సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మా పట్ల అందరూ కూడా ఉండి మద్దతు ఇచ్చి మాకు ఈ యొక్క మా సమ్మెను దిగ్విజయం చేసే విధంగా, మా కార్మికుల న్యాయమైన డిమాండ్ వచ్చే విధంగా అందరి కృషి ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం గోదావరికని గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చుతూ సీట్లు పంపిణీ చేశారు. बीजेपी अड्डी లేదు నరేంద్ర మోడీ జిందాబాద్ 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 बीजेपी జిందాబాద్ భారత్ మాతా की అన్న మైకేనా గిన వెయిట్ ఇవాళ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలలో మహారాష్ట్ర, జార్ఖండ్ అలాగే ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారిపై విశ్వాసం, భారతీయ జనతా పార్టీ అంటే నమ్మకం. ఇవాళ ఏదైతే ఎన్నికలలో అబద్ధపు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని పసిగట్టి తెలంగాణలో చేసినటువంటి ప్రయోగం మహారాష్ట్రలో చేస్తే ప్రజలంతా కూడా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళ కళ్ళు కాచి వాత పెట్టి భారీ మెజార్టీని భారతీయ జనతా పార్టీకి అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారు ఇచ్చినటువంటి నమ్మకం, విశ్వాసం భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచడం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాలన కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనం భారత్ మాతాకి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.